ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సింధూర తన చెల్లెల విషయం తెలిసి తనని చూడ్డానికి వెళ్తుంది. ఆ విషయం తెలిసిన చెంచలమ్మ సింధూరని తీసుకురావడానికి వెళ్ళిపోతుంది. తర్వాత చెంచలమ్మ భర్త ఇంటికొచ్చి చెంచలమ్మ ఏది అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళైతే ఇలా చెప్తూ ఉంటారు. చెంచలమ్మ వదిన మాట లెక్క చేయకుండా, మేమెంత చెప్తున్నా కూడా వినకుండా సింధూర వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడానికి వెళ్ళింది అని చెప్తూ ఉంటారు. అక్కడే ఉన్న చంటి అయితే, అమ్మాయి గారు వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడానికి వెళ్ళలేదే గారు, తన చెల్లెలు పెద్ద మనిషి అయిందని తెలిసి చూడ్డానికి వెళ్ళిందని చెప్తాడు. అంతలో చెంచలమ్మ సింధూరని తీసుకుని ఇంట్లోకి వస్తుంది. ఇక అతనైతే అడుగుతాడు, ఏం సింధూరా, మీ చెల్లెల్ని కలిసావా అని అడగడంతో తను కలవలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. ఇక చెంచలమ్మ అయితే సింధూరని ఇంట్లోకి తీసుకొచ్చి తిడుతూ ఉంటుంది. ఇల్లు దాటి వెళ్ళవద్దని చెప్పిన తర్వాత కూడా నా మాట లెక్క చేయకుండా వెళ్ళిందంటే ఏమనుకోవాలి? నేనంటే లెక్కలేదా, లేకుంటే నా మాట అంటే లెక్కలేదా అని అడుగుతూ ఉంటుంది. చెంచలమ్మ భర్త అయితే, తనేమీ వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడ్డానికి నీ మాట లెక్క చేయకుండా వెళ్ళలేదు, తను చెల్లెలు పెద్ద మనిషి అయిందని తెలిసి చూడడానికి వెళ్ళింది అని చెప్పడంతో అసలు విషయం తెలుసుకున్న చెంచలమ్మ అయితే చాముండి వైపు కోపంగా చూస్తుంది. తర్వాత బసవణ్ణి పిలిచి సింధూర వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి వెళ్లి అక్కడ ఏం కావాలో చూసుకోమని వాళ్ళకి చెప్తుంది. కార్యక్రమానికి ఏ కొరత లేకుండా అన్ని పనులు చూసుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సాయం చేయమని చెప్పండి అని చెప్పడంతో ఇంకా వాళ్ళు అక్కడి నుంచి సింధూర వాళ్ళ అమ్మా నాన్నల ఇంటికి వెళ్తారు. సింధూర వాళ్ళమ్మ తన భర్తతో ఇలా చెప్తూ ఉంటుంది. చెంచలమ్మ గారికి ఇష్టం లేకుండా ఈ ఊర్లోకి వచ్చి మనం ఉండడం తప్పే కదా. ఈ జనాలు, ఊర్లో వాళ్ళు, మన బంధువులు అందరూ మనల్ని నానా రకాలుగా మాట్లాడారు. కానీ చెంచలమ్మ గారు మాత్రం మనతో ఒక్క మాట కూడా అనలేదు. మనం చేస్తున్నది తప్పే కదా. చెంచలమ్మ గారు తలుచుకుంటే మనల్ని ఊరు నుంచి తరిమేయడానికి ఒక్క నిమిషం పట్టదు. అయినా తను ఆ పని ఏమీ చేయలేదు. అయినా మన అమ్మాయికి కార్యక్రమానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. అప్పుడు కూడా మనకు ఆస్తులు ఇచ్చి గొప్పగా బతకమని చెప్పారు. చెంచలమ్మ గారి మనసుని, గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేదేమో అని నాకు అనిపిస్తుంది అని తనైతే చెప్తూ ఉంటుంది. ధర్మయ్య నేరుగా విజయమ్మ దగ్గరికి వెళ్తాడు. తన కూతురు పెద్ద మనిషి అయిందని చెప్పడంతో చాలా సంతోషం, మీకు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చేస్తానని విజయమ్మ చెప్పడంతో, అవసరం లేదమ్మా, చెంచలమ్మ గారే మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. పైగా ఆ ఊర్లో వాళ్ళందరూ ఇప్పుడు మాతో బాగా మాట్లాడుతున్నారు. మేము చెంచలమ్మని పంచాయతీలో నిలబెట్టినా కూడా మాకు మంచే చేశారని ధర్మయ్య చెప్పడంతో, చెంచలమ్మ మీకు చేసింది అసలు సహాయమే కాదు. పంచాయతీలో నిలబెట్టి పరువు తీస్తే ఎవరైనా ఊర్లో నుంచి వెళ్ళగొడతారు, కానీ మీకు ఇంకా సహాయం చేస్తుంది అంటే మీ ముందు మంచిగా నటించి మిమ్మల్ని తన వైపు తిప్పుకుంటుంది. రేపు మీ కూతురు చెంచలమ్మకి అనుకూలంగా తీర్పు చెప్పాలి కదా, అందుకే అలా చేస్తుంది. అదేమో మీకు అర్థం కావడం లేదు. మీరేమో చెంచలమ్మ మాయలో పడిపోతున్నారు. మీరు చెంచలమ్మ మాయలో పడిపోతే మీ కూతురు మీ ఇంటికి రాదు, మీ కూతురికి ఈ జన్మలో పెళ్లి కాదు అని ధర్మయ్య మనసుని కలుషితం చేసేస్తుంది తను. సరే నువ్వు వెళ్ళు, మీ అమ్మాయి ఫంక్షన్కి నేను కూడా వస్తాను అని చెప్తుంది విజయమ్మ. తర్వాత విజయమ్మ కూతురు భర్త అయితే చెంచలమ్మ మంచి చేస్తుంటే కూడా ఎందుకమ్మా అతనికి అలా చెప్తున్నావు అని అడుగుతారు. సింధూర చెల్లెలి ఫంక్షన్ కి చెంచలమ్మ కావాల్సిన పిండి వంటలన్నిటినీ చేయించుకుని అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది. అందరినీ పురమాయిస్తూ ఉంటుంది. చేసిన పిండి వంటలన్నీ పెట్టారా అని అడుగుతూ ఉంటుంది. సింధూర మాత్రం తనని పిలవకపోయినా కూడా బాధపడుతూనే తను కూడా వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. కానీ తన చెల్లెలికి ఇష్టమని నేతి గారెలు చేసి నా చెల్లెలికి ఇవ్వమని వాళ్లతో చెప్తూ ఉంటుంది. కానీ చెంచలమ్మ మాత్రం ఎవరితోనో ఇచ్చి పంపించడం దేనికి, తనే వచ్చి ఇవ్వమని చెప్పు అని తన భర్తతో చెప్తుంది. ఇక సింధూర కూడా సంతోషంగా తన చెల్లెల ఫంక్షన్ కి బయలుదేరుతుంది. ఫంక్షన్ లో అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే సింధూర మాత్రం దూరంగా ఉంటుంది. కానీ తన చెల్లెలు తన అక్క చేత ఆశీర్వాదం తీసుకోవాలి అని అడగడంతో సింధూర అక్షింతలు వెయ్యిపోతూ ఉంటే విజయమ్మ ఆగమంటుంది. నీలాగా భర్త చనిపోయిన విధవలు అక్షింతలు వేసే పనైతే ఇంతమంది ముత్తైదువుల్ని పిలవడం దేనికి? ఏం ధర్మయ్య, భర్త చనిపోయిన ఆడవాళ్ళని పిలిచి ఫంక్షన్ చేస్తుంటే సరిపోయేది కదా అని అంటూ ఉంటుంది.